అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆధునిక యుగంలో ఒకే వైద్య విధానంలో అన్ని జబ్బులకి పరిష్కారం ఉందా అంటే అది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇవాళ రోజుల్లో అందరూ కోరుకునేది ఇంటిగ్రేటివ్ అప్రోచ్, అంటే పురాతనమైన పద్ధతులు, పురాతనమైన జ్ఞానంతో పాటు ఆధునిక టెక్నాలజీని జోడించి మనిషికి కావాల్సిన కంప్లీట్ వెల్నెస్ ని ప్రసాదించే మార్గాలు ఎన్నెన్నో వచ్చాయి. అటువంటి ఇంటిగ్రేటివ్ అండ్ హాలిస్టిక్ మెడిసిన్ లో ఒక 14 సంవత్సరాలుగా విపరీతమైన పరిశోధన చేస్తూ దాదాపు 10-12 వేల మంది పేషెంట్లకి ఎన్నో వ్యాధుల నుంచి విముక్తి కల్పించి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం, న్యాచురోపతి, సుజోక్, కైరోపాక్టర్, ఇంకా అనేక అక్యుపంక్చర్ లాంటి క్లిష్టమైన చాలా అరుదైన వైద్య విధానాల్ని కూడా నేర్చుకుని అవి ఒక వైద్య విధానంగా ఇంటిగ్రేటివ్ అప్రోచ్తో పాటు పేషెంట్స్కి అందించడంతో ఇవాళ చాలా మంది పేషెంట్స్ వారి వద్దకే వెళ్తున్నారు. ఏ ట్రీట్మెంట్ కావాలన్నా కూడా, స్టార్టింగ్ ఫ్రమ్ డయాబెటీస్, లివర్ డిసీజ్, పెయిన్ మేనేజ్మెంట్, వెయిట్ లాస్, హెయిర్ లాస్, స్కిన్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ డిజార్డర్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఈ ఇంటిగ్రేటివ్ అప్రోచ్లో నిష్ణాతులు, 14 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ జ్యోత్స్న తేజ రామిశెట్టి. వారితో మాట్లాడబోతున్నాం. వారి ప్రయాణంలోని సంక్లిష్టమైన కేసెస్ ఏమిటో తెలుసుకుందాం. జ్యోత్స్న గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే. మీరు అందుకున్న ఫస్ట్ ఫ్యూ మెథడాలజీస్ ఏంటండి? ఫస్ట్ ఫిజియోథెరపీ అనే ఒక విధానంతో పెరాలసిస్ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాము. సో అలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్ రన్ చేస్తున్నప్పుడు ఒక లెవెల్ వరకు ట్రీట్మెంట్ వచ్చింది, రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా ఆ తర్వాత నేను అంతకుమించి రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నాను. అక్కడ నాకు బ్లాకేజెస్ కనపడ్డాయి. నాకు అర్థమైంది ఏంటంటే మేబీ ఎక్కడో ప్రాబ్లం ఉంది. అంటే మనకి కరెంట్ పోయిందనంటే మెయిన్లో ప్రాబ్లం ఉంది. నేను వచ్చి ఫ్యాన్ తిప్పుతున్నాను అని అంటే అర్థం లేదు గాలి రావడానికి. సో అలాగా ఒక లిమిటెడ్, ఒక సింగిల్ డైరెక్షన్లో మనం ఏదైనా సరే ఒక ట్రీట్మెంట్ చేయడం వల్ల రిజల్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండట్లేదు. రూట్ కాజ్ ఇంకెక్కడో ఉంది, ఇంకెక్కడో ట్రీట్మెంట్ చేస్తున్నాం అనే ఒక భావన నాకు మొదలైంది. ఆ తర్వాత నుంచి ఐరిడాలజీ, ఎలక్ట్రో హోమియోపతి, ఆక్యుపంక్చర్లో కూడా ఇంటర్నేషనల్లీ ఆల్మోస్ట్ ఆల్ అప్రూవ్డ్ 11 types ఆఫ్ ఆక్యుపంక్చర్స్ ఉన్నాయి. అన్ని ఆక్యుపంక్చర్స్ వైద్య విధానాల్లోనూ నేను కోర్సెస్ చేస్తున్నాను. అదేవిధంగా యోగా, న్యూట్రిషన్, ప్రాణాయామాస్, వాట్ నాట్, అండ్ ఫైనల్లీ ఫంక్షనల్ మెడిసిన్. న్యూట్రిషన్ అనేది ఖచ్చితంగా మన బాడీకి అవసరం. అది కేవలం ఫుడ్ తినటం ద్వారా మాత్రమే వస్తుంది అని అంటే అది పూర్తి అపోహ. ఎందుకంటే మనం తినే ఆహారంలోనే ఏమి ఉండట్లేదు కాబట్టి దాన్ని ఇంకా డిఫరెంట్ డైరెక్షన్స్లో నుంచి ఏ విధంగా బాడీకి వాళ్ళు హెల్తీగా అవ్వడం కోసం ఇవ్వచ్చు అనే దాని మీద కంప్లీట్ ట్రైన్డ్ అయ్యాను. అండ్ ఎంతో మంచి రిజల్ట్స్ క్లయింట్స్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు తీసుకుంటూ ఉన్నాము. సో మొత్తానికైతే ఎలక్ట్రో హోమియోపతి, అక్యుపంక్చర్, ఐరిడాలజీ, ఇంకా ఫంక్షనల్ మెడిసిన్, న్యాచురోపతి, ఆయుర్వేదం, ఇంకా సుజాక్, ఫుడ్ న్యూట్రిషన్, ఇలా అనేక సైన్సెస్ని జోడించి మీరు వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇవన్నీ చాలా వరకు జ్యోత్స్న తేజ గారు ఇది కేవలం వెల్నెస్ మెడిసిన్గా అందరూ పరిగణిస్తారు, కానీ క్రిటికల్ కేసెస్కి దీనివల్ల పరిష్కారం వస్తుందని మీరు భావిస్తారా? మీరు సాల్వ్ చేసిన మోస్ట్ క్రిటికల్ కేసు ఏంటి? ఖచ్చితంగా క్రిటికల్ కేసెస్లో నేను ఎమర్జెన్సీ కేసెస్ అని చెప్పట్లేదు. ఎమర్జెన్సీ కేసెస్లో మనకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇమీడియట్గా జరగాల్సినవి జరగాలి. బట్ క్రిటికల్ కేసెస్ అంటే మెటబాలిక్ డిసీజెస్ వల్ల ఇక డెత్ తప్ప ఇంకేం లేదు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ఇమీడియట్గా డెత్ ఏమీ రాదు వాళ్ళకి. సో ఎక్కువ పీరియడ్ అలా బెడ్ రిడన్గా ఉండడము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా ఉండడము, ఇలా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో ఏదైనా సరే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటేనే, లైక్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కిందకే వస్తాయి. అలాగా ఇప్పుడు మేము ఎన్నో రకాల మెటబాలిక్ కండిషన్స్ మీద డీల్ చేస్తూ ఉన్నాము. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా ఒక 5 months బ్యాక్ నన్ను 6 months బ్యాక్ అప్రోచ్ అయ్యారు ఒక పర్సన్, 71 years. తనకి ఒక 2-3 రోజుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకపోతే సీరియస్ అవుతుంది అనేది తనకి చెప్పడం జరిగింది. తనకున్న ఒకటే కంప్లైంట్ ఏంటి? కేవలం ఒక 700 మీటర్లు కూడా నడవలేకపోవడం, నడిస్తే ఆయాసం వస్తుంది. అలాంటి ఒక పర్సన్ ఒక 4.5 months మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎంతో సునాయాసంగా 6 kilometers దూరం నడవగలుగుతున్నారు. ఎక్సలెంట్. అండ్ తను ఒక 25 years నుంచి డయాబెటీస్ ఉంది, 25 years నుంచి థైరాయిడ్ ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ 71 yearsలో స్టిల్ హీఈస్ ఫీలింగ్ యంగ్, లుకింగ్ యంగ్. వర్క్లో కూడా అంతే ఎంతో బాగా చేస్తున్నారు. ఇప్పుడు 60 వచ్చేటప్పటికి, 50 వచ్చేటప్పటికే మోకాళ్ళ నొప్పులని, నడుము నొప్పులని ఇవన్నీ కూడా కంప్లైంట్ చేస్తున్న రోజుల్లో కూడా హీఈస్ డూయింగ్ వెరీ గుడ్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి. వారి వయసు ఎంత, వారి పేరు చెప్పండి.
71 సంవత్సరాలండి. ప్రసాద్ గారు తను. ప్రసాద్ గారు. సో వారికి ఇప్పుడు మీరు చేసిన ట్రీట్మెంట్స్ ఏంటి జ్యోత్స్న గారు? తనకి మేము ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్లో ఓజోన్ థెరపీ ఇచ్చాము, ఐవి న్యూట్రిషన్ ఇచ్చాము, ఆక్యుపంక్చర్ ఇచ్చాము. సో ఫుడ్ని న్యూట్రిషనల్ వాల్యూస్ తోటి ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద కంప్లీట్గా ట్రైన్ వాళ్ళ పిల్లలందరికీ కూడా ఆ విధంగా ట్రైన్ చేయడం జరిగింది. అండ్ ఎలక్ట్రో హోమియోపతి. వీటన్నిటితోటి ఆయనకి ఇప్పుడు నయం అయ్యి ఆయన హార్ట్ కండిషన్ మెరుగైంది, ఇంకా బైపాస్ చేయాల్సిన అవసరం లేదంటారు. అవసరం లేదు. ఇంకా ఏదైనా కేసు ఉందా మీది చాలా గర్వపడే కేసు? గర్వపడే కేసు అంటే ఇంకొకటి 31 ఇయర్స్ బాబు, నిమ్స్లో ఒక 6 months లివర్ ఫెయిల్యూర్ కేసు. 31 ఇయర్స్ తనకి ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్, కంప్లీట్గా లివర్ అనేది ఫెయిల్ అయ్యింది. నిమ్స్లో ఒక 1 month ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో అలా తీసుకున్న తర్వాత కూడా 6 monthsలో మీరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక చేయకపోతే చనిపోతారు అన్న స్టేజ్లో నా దగ్గరకు ఒక 2-3 పట్టుకొని తీసుకొని రావాల్సి వచ్చింది. అంటే ఏంటి, నడిచే ఓపిక కూడా లేదు ఆ పర్సన్కి. కరెక్ట్గా మనం 1.5 month to 2 months ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరిగింది కంటిన్యూస్లీ మన దగ్గర నుంచి. ఇప్పుడు రిజల్ట్ ఏంటి అని అంటే తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, హాయిగా బెటర్గా వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఆల్కహాల్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంలో నుంచి కూడా పూర్తిగా బయటకు వచ్చారు. డి అడిక్షన్ ప్లస్ లివర్ కండిషన్ మీద కూడా వర్క్ చేయడం జరిగింది. రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా ఒక అందమైన ప్రపంచం మీ ప్రపంచం. ఎందుకంటే యువర్ ఇంటూ వెల్నెస్ అండ్ మనిషి శరీరం, ఆత్మ, మనసు అన్నీ కలిస్తేనే మనిషి. కేవలం శరీరం మాత్రమే మనిషి కాదని నమ్ముతారు. కాబట్టి మీరు ఆ హాలిస్టిక్ హీలింగ్తో, మీ ఇంటిగ్రేటివ్ అప్రోచ్తో చాలామందికి నయం చేశారు డాక్టర్ జ్యోత్స్న తేజ గారు. వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంకా మరిన్ని విషయాలు మనం ఈ ఛానల్లో, మీ ఛానల్లో ప్రతి వారం ఒక టాపిక్, అందరికీ ఇష్టమైన టాపిక్ ఇంటర్వ్యూ మాట్లాడి మీతో బోల్డ్ విషయాలు మీ నుంచి తెలుసుకుని మేము పోస్ట్ చేయబోతున్నాం. విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ స్వప్న గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.